ఓం నమో భగవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట చింతపండు తొక్కు రోటి పచ్చడి అనుకోండి. చింతపండు తొక్కుకు కావలసిన వస్తువులు: 100 గ్రాముల చింతపండు. ఈ చింతపండు ఏం చేయాలంటే నార అంతా పొట్టు అలాంటిది అంతా ఉంటుంది కదా, అంతా తీసి నీట్గా వేరాలి. చింతపండు మొత్తం తొక్కలు అవి ఉంటాయి కదా అన్నీ తీసేయాలి. గింజలు, నారలు, తొక్కలు అన్నీ తీసేసి ఇలా తయారు చేసి పెట్టుకున్న చింతపండు 100 గ్రాములు. ఈ 100 గ్రాముల చింతపండు ఏం చేయాలంటే ముందుగా కడగాలి, మంచి నీళ్ళు పోసి కడగాలి. కడిగిన తర్వాత ఆ కడిగిన చింతపండు ఇందులో ఏదో ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు, ఈ చింతపండు మునిగే అంతవరకు వేడి నీళ్ళు పోయాలి. వేడి నీళ్ళు కాచి ఈ చింతపండు మునిగేంత వరకు పోసి ఇలా ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. 2-3 గంటలైనా ఏం పర్వాలేదు, నానబెట్టి పెట్టుకోవాలి. 100 గ్రాముల చింతపండు, కరివేపాకు, 6 వెల్లుల్లిపాయలు, తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఒక 50 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు, అంటే మనం ఇంకెక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు, కొత్తిమీర, పసుపు, ఆయిల్ మీకు ఎప్పుడు చూపెడుతుంటాను కదా, ఈ స్పూన్తో 3 వేస్తే 9 టీ స్పూన్ల ఆయిల్ అవుతుందని. అయితే ఇప్పుడు ఇవి 3 వేసాను, 9 టీ స్పూన్ల ఆయిల్. మనం ఇందులోకి వెళ్ళి అవన్నీ వేయించుకోవడానికి, మిరపకాయలు, పప్పులు అవన్నీ వేయించుకోవడానికి ఒక 6 టీ స్పూన్లు తీసుకోవాలి. ఒక 3 టీ స్పూన్లేమో తాలింపు కోసం ఉంచుకోవాలి. ఇందులోకి వెళ్ళి 9 టీ స్పూన్ల ఆయిల్, పచ్చిమిర్చి 6, ఎండుమిర్చి ఒక 10, పల్లీల పొడి ఒక 25 గ్రాములు, పల్లీలు వేయించి పొడి చేసిన పొడి 25 గ్రాములు, ఇది 75 గ్రాములు నువ్వులు వేయించి పొడి చేసి పెట్టాను. నువ్వుల పొడి 75 గ్రాములు, 25 గ్రాముల పల్లీల పొడి, నువ్వులు వేయించి పొడి చేసి పెట్టాను, పల్లీలు వేయించి పొడి చేసి పెట్టాను, నువ్వులు కూడా వేయించి పొడి చేసి పెట్టాను. 75 గ్రాములు, మొత్తం కలిపి 100 గ్రాములు. ఒక 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, చక్కెర 80 గ్రాములు, ఉప్పు మీకు ఎప్పుడు చూపెడుతుంటాను కదా, ఇలా బోడగా వేస్తారు తులమని, ఇలా బోడగా 5 వేసాను, అంటే 2 తులాలన్నర ఉప్పు. అయితే మనం ముందు ఏం చేయాలంటే ఈ పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ముక్కలు, మనం కత్తెరతో ఎండుమిర్చి కూడా ముక్కలు కట్ అవుతుంది. ఇవి ముందుగా ఆ 2 ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు 100 గ్రాములు, అంటే నేను వీడియోలో మరి కరెక్ట్ చెప్పాను లేదు, మళ్ళీ చెప్తాను. 100 గ్రాముల చింతపండు, ఇలా ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసుకోవాలి. పొయ్యి వెలిగించాను, ఫ్రై ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో 6 టీ స్పూన్ల ఆయిల్ వేస్తాను. 6 టీ స్పూన్ల ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఈ దూరగా వేగిన తర్వాత ఎండుమిర్చి,
పచ్చిమిర్చి, వేగిన తర్వాత చల్లబడనివ్వాలి. ఇంత ఎండుమిర్చి బాగా నల్ల అయితే టేస్ట్ పోతుంది అనమాట. పొయ్యి బంద్ చేస్తున్నాను. బంద్ చేసిన తర్వాత పసుపు, అంటే పొయ్యి బంద్ చేసినాక వేడి దాని మీద పసుపు వేయాలి. వేసి కలిపితే ఇప్పుడు చల్లబడాలి. అయితే అది చల్లబడిన దాకా ఒక చిన్న పోపు గంట పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ అందులో వేసానుగా ఒక 3 టీ స్పూన్లు తాలింపు కోసం వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అంతే. పొయ్యి బంద్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి చల్లబడ్డాయి, ఇవన్నీ గ్రైండర్ గిన్నెలో వేసుకోవాలి. ముందుగా ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసాను కదా, వేసిన తర్వాత ఉప్పు వేసి ఒక ట్రిప్పు తింపాలి గ్రైండింగ్. ఇలా కొంచెం తింపిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు పచ్చివే వేయాలి. కొత్తిమీర, చక్కెర కూడా వేసుకోవాలి. ఈ నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఈ చింతపండులోకి వెళ్ళి నీళ్ళు అంటే ఇందులోకి ఒక జల్లిలో పోసి వంపుకోవాలి. తర్వాత మళ్ళీ పడతాయి గ్రైండింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు అవన్నీ వేసాను కదా గ్రైండర్ గిన్నెలో, ఈ చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు తగ్గింది కదా, తర్వాత ఇగో పల్లె పొడి, నువ్వుల పొడి, ఇందులో మనం ఇందాక వంపి పెట్టుకున్నాం కదా నీళ్ళు కొన్ని, అంటే తగినని పోసుకోవాలి, చూసుకొని పోసుకోవాలి. మళ్ళీ ఒక ట్రిప్పు దింపాలి. ఇలా గ్రైండర్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు పడతా లేదా చూసుకోవాలి. టేస్ట్ చూసుకుంటే, అంటే ఒక్కోసారి చింతపండు ఎక్కువ పుల్లగా, తీయగా, సప్ప రకరకాలు ఉంటుంది. పడితే చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి, అంటే మనం ఇందాక అవన్నీ వేయించుకున్నాం కదా అందులో వేసుకుంటే ఆయిల్ కూడా దీనికి పట్టేస్తుంది. కొంచెం ఇంగు పొడి కూడా వేసుకోవచ్చు. నేను మరిచాను, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కొద్దిగా తాలింపు ఉంటుంది కదా, తాలింపు బంద్ చేసిన తర్వాత కొద్దిగా ఆ తాలింపులు వేడి మీద వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక దీనిలో తాలింపు పెట్టుకున్నాం కదా పోపు గంటలో, ఇందులో కలుపుకోవాలి. తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇందులో కలుపుకోవాలి కూడా. ఈ చింతపండు తొక్కు తయారైంది. అయితే ఇట్లా వంకాయలు, ఈ కలర్లో వంకాయలు ఉంటాయి కదా ప్లెయిన్గా, ఈ వంకాయలు దొరికితే మనం ఏం చేయాలంటే ఆ ముక్కలు కట్ చేసి నూనెలో మగ్గించి కొంచెం బరకగా గ్రైండింగ్ చేసుకొని ఇందులో కలుపుకుంటే
చాలా టేస్ట్గా ఉంటుంది. అలా ఇష్టం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. మనము గ్రైండింగ్ చేసినాక సరి చూసుకొని ఇంకా చక్కెర ఇట్లా పడితే కూడా వేసుకోవచ్చు. చక్కెర ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయలు 50 గ్రాములు చూపెట్టాను కదా, ఇంత 50 గ్రాములు కూడా వేసేస్తున్నాను. మొత్తం 100 గ్రాములు వేసాను అనమాట, 100 గ్రాముల ముక్కలు. ఈ చింతపండు తూకు రెడీ అయింది. ఈ చింతపండు రోటి పచ్చడి నేను చేయడము చూపెట్టడం మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా నేను ఇప్పుడు 100 గ్రాములు చూపెట్టాను కదా, ఒక 50 గ్రాములు సేమ్ ఈ కొలతల్లో అన్నీ సగం సగంగా చేసుకొని ఒక 50 గ్రాములు చేసి చూడండి. చాలా బాగుంటుంది నిజంగా. వేడివేడి అన్నంలోకి కలుపుకుంటే ఎంతో నిజంగా చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా ట్రై చేసి చూడండి. నేను ఈ చింతపండు రోటి పచ్చడి వీడియో 2026 ఏప్రిల్ 27న చేసి చూపెట్టాను. నేను చెప్పాను కదా చింతపండు పుల్లగా ఎక్కువ తక్కువ ఉంటుందని. ఉప్పు కొద్దిగా మళ్ళీ ఇంత పట్టింది ఉప్పు వేసాను, ఇంత చక్కెర పట్టింది వేసాను. అంటే చూసుకొని